హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బొమ్మారి ప్రసాద్ లీగల్ ఛానల్. ఈరోజు అంశం ఏంటంటే, తల్లిదండ్రులను బెదిరించో లేకపోతే బలవంతంగా భయపెట్టో బలవంతంగా వీలునామా రాయించుకున్నారనుకోండి. ఆ యొక్క వీలునామా బలవంతంగా రాయించుకున్నారు, ఏ విధంగా రుజువు చేయాలి, బలవంతంగా రాయించుకున్నారని చెప్పేసి ఏ విధంగా రుజువు చేయాలి అనే అంశం గురించి తెలియజేసే ప్రయత్నం చేస్తానండి. గతంలో మన ఛానల్లో ఒక పాయింట్ గురించి చెప్పాము, ఏంటి అనేది మీకు ఒక లైన్లో చెప్తాను. అది చెప్పిన తర్వాత ఈ వీలునామా గురించి ఈ ప్రోగ్రాంలోకి ఈ సమాచారాన్ని అందించే ప్రయత్నం చేస్తాను. ప్రతి వీడియోలో తెలియజేస్తున్నానండి, ఎందుకంటే ఒక సగటు మనిషికి చట్టాల గురించి ఎంతో కొంత అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ యొక్క ప్రోగ్రామ్స్ చేస్తున్నామండి. ఎక్స్పర్ట్స్ కోసం కాదు, ఇతరులకి షేర్ చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. గతంలో చెప్పినటువంటి సమాచారం ఏంటనేటటువంటిది ఒక లైన్లో తెలియజేసే ప్రయత్నం చేస్తాను. సివిల్ కేసులు కోర్టులో నడుస్తున్నప్పుడు హఠాత్తుగా కోర్టులో కేసు ఫైల్ చేసిన వ్యక్తి మరణిస్తే ఏంటి అనే అంశం గురించి తెలియజేశాను. కంగారు పడాల్సినటువంటి అవసరం లేదండి. తీర్పు దశలో ఉన్నప్పుడు సివిల్ కేసు తీర్పు దశలో ఉన్నప్పుడు హఠాత్తుగా కేసు ఫైల్ చేసిన వ్యక్తి హఠాత్తుగా మరణిస్తే ఆ యొక్క సివిల్ ప్రొసీజర్ కోడ్ సిపిసి ప్రకారం ఏదైతే తీర్పు వస్తుందో ఆ తీర్పు అన్వయిస్తుందండి. వారికి సంబంధించినటువంటి వారసులకు అన్వయిస్తుంది. ఆ యొక్క పాయింట్ గురించి తెలియజేశాము. అదేవిధంగా కేసు ఎవరి మీద అయితే వేయబడిందో ఆ వ్యక్తి కూడా మరణించిన సివిల్ ప్రొసీజర్ కోడ్ సిపిసి ప్రకారం వారి యొక్క వారసులకు అన్వయిస్తుందండి. ఈ అంశం గురించి తెలియజేశాను. ఇక మనము వీలునామా గురించి ఈ టాపిక్లోకి వెళ్ళిపోదాం. గతంలో మన ఛానల్లో వీలునామాకు సంబంధించినటువంటి కొన్ని ప్రోగ్రామ్స్ కూడా చేయటం జరిగింది. మీకు ఎవరికైనా కావాలనుకుంటే మీరు చూడొచ్చు. ఎవరైనా సరే తల్లిదండ్రులను భయపెట్టి బలవంతంగా బెదిరించి వీలునామాను రాయించుకుంటే అలాంటి వీలునామాని క్యాన్సిల్ చేయవచ్చండి. ఎలా అంటే, ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నప్పుడు తండ్రి కానీ తల్లి కానీ సహజంగా వీలునామా వ్రాస్తూ ఉంటారు. ఒకవేళ వీలునామా వ్రాయకపోతే, వీలునామా వ్రాయకుండా మరణిస్తే, ఉదాహరణకి తెలియజేస్తున్నానండి, ఎలాంటి గొడవలు లేకుండా పిల్లలందరూ సమానంగా ఆ యొక్క ఆస్తిని పంచుకుంటే ఏ విధమైనటువంటి వివాదం ఉండదు. ఆ విధంగా సమాన వాటాలు పంచుకునే అవకాశం ఉంది, పంచుకోవచ్చు. పిల్లలు ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి వారి యొక్క ఆస్తి సమాన వాటాలుగా పంచుకోవచ్చు అండి. ఉదాహరణగా తెలియజేస్తున్నాను, కొంతమంది పిల్లలు తల్లిదండ్రుల్ని బెదిరించి భయపెట్టి బలవంతంగా వీలునామా రాయిస్తే అలాంటి వీలునామాలను క్యాన్సిల్ చేయవచ్చండి. ఎలా అంటే, ఆ వీలునామాకి సంబంధించినటువంటి ఆ వీలునామాలో ఎవరైతే సాక్షి సంతకాలు చేస్తారో ఆ సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టి విచారణ చేయించటం ద్వారా ఆ యొక్క వీలునామాని క్యాన్సిల్ చేయవచ్చండి. ఆ యొక్క వీలునామాని క్యాన్సిల్ చేసే అవకాశం ఉంది. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా ఇంకొక పాయింట్ అంటే, ఎవరైనా సరే ఒక వీలునామా రాసిన తర్వాత ఇంకొక వీలునామా రాయొచ్చా అంటే, ఆ పాత వీలునామాని ఎవరైతే వీలునామా రాస్తారో వారు క్యాన్సిల్ చేసిన తర్వాత కొత్త వీలునామా రాయొచ్చండి. ఒక్కసారి వీలునామా రాసిన తర్వాత ఎలా అండి అని చెప్పేసి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇది అంటే ఇంకొక పాయింట్ అండి. ఇది వీలునామా బలవంతంగా భయపెట్టి తల్లిదండ్రులతో వీలునామా రాయిస్తే క్యాన్సిల్ చేయవచ్చు అనేటటువంటిది అది ఒక పాయింట్ అంశము. ఇదేంటంటే, ఒకసారి వీలునామా రాసిన తర్వాత రెండోసారి రాయవచ్చా అనే అంశం గురించి అండి. అంటే ఒకసారి రాసిన తర్వాత ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే రెండోసారి కూడా వీలునామాని రాయవచ్చు. అంటే మొదటిసారి రాసిన వీలునామాని క్యాన్సిల్ చేసిన తర్వాత రెండోసారి వీలునామాని రాయవచ్చండి. ఈ యొక్క టాపిక్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మీ స్నేహితులకి, మీ బంధువులకి షేర్ చేయగలరని ఆశిస్తున్నాను. ఒక సగటు మనిషికి న్యాయ సమాచారం అందించడం కోసం చేస్తున్నాం కాబట్టి ఇతరులకి షేర్ చేయండి, ఎక్స్పర్ట్స్ కోసం కాదండి. మరో టాపిక్ నెక్స్ట్ ప్రోగ్రాంలో టాపిక్ ఏంటంటే ఆర్టీఐ గురించి అండి. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, సమాచార హక్కు చట్టం 2005 అండి. ఆ చట్టం గురించి తెలియజేసే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్.